ఒక ఊర్లో రమారాజు అనే దంపతులు ఉన్నారు. వారికి శివ అని తెలివైన అనుకున్న అబ్బాయి ఉన్నాడు. వాళ్ళకి 2 నెలల క్రితం ఒక ఆడబిడ్డ పుట్టింది. వాళ్ళ ఇంట్లో ఒక తోట ఉంది. శివకి తోట అంటే చాలా ఇష్టం. శివ వాళ్ళ అమ్మతో కలిసి రోజు అక్కడ నివసించే ముంగీసకి పక్షులకి ఆహారం వేస్తూ ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు శివ వాళ్ళ అమ్మతో కలిసి ఇంటి పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో ఒక పాము తోట మార్గంగా ఇంట్లోకి వెళ్ళడం చూసిన ముంగీస వెంటనే లోపలికి వెళ్తుంది. అప్పటికే పాము అక్కడ నిద్రిస్తున్న శివ చెల్లి దగ్గరికి వస్తుంది. చూసిన ముంగీస దాంతో పోరాడి పామును చంపేస్తుంది. అప్పుడే వచ్చిన శివ నాన్నకి రక్తంతో ఉన్న ముంగీసను చూసి అది తమ పాపకి ఏదో హాని చేస్తుంది అనుకుని దాన్ని చంపడానికి వెళ్తాడు. అదంతా గమనించిన శివ అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చెల్లి దగ్గరికి వెళ్ళి అక్కడే పడి ఉన్న పామును చూసి ముంగీస తమకు చేసిన మేలును నాన్నకు వివరిస్తాడు. అలా ముంగీసను కాపాడుతాడు శివ. ఆవేశంలో ఉన్న తన నాన్నకు నిజం తెలిసేలా చేసి ముంగీస ప్రాణం కాపాడిన శివను నాన్న ఎంతో మెచ్చుకుంటాడు. శివ వాళ్ళ అమ్మ మరియు నాన్న వాళ్ళ బాబు తెలివి చూసి సంబరపడతారు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.